హలో నమస్తే అండి. ఈ మధ్య జోగి రమేష్ గారి కుమారుడు జోగి రాజు ఒక వివాదంలో ఇరుక్కున్నారు. అరెస్టుల దాకా వచ్చింది. అనేక కారణాలతో వాళ్ళ భార్య వాళ్ళు హింసించారని గృహహింస కేసు, అలాగే మర్డర్ కేసు అనమాట. అది కూడా జోగి రమేష్ గారి కుటుంబంలోని 11 మంది మీద ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుల గురించి వివరించడానికి, అసలు ఏం జరిగిందని చెప్పడానికి మన మధ్య కళ్యాణి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ కళ్యాణి గారు, మనకి జోగి రమేష్ గారి కుమారుడు జోగిరాజు, ఆయనకి పెళ్ళయింది. అయితే ఏంటంటే తన భార్య అంటే జోగి మేఘన గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ వారి కుటుంబంలోని 11 మంది మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. అసలు కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుని ముందు జోగి రమేష్ గారిని అసలు అనకూడదు, కానీ ఏ మాట అనాలో కూడా అర్థం కాదు. అనకూడదు, ఆపుకుంటాను. నేను దొన్నపోతకు వచ్చిన నీళ్ళు వచ్చినాయి, కొడుకు పెళ్లి చేసినావు, ఒక ఇంటి ఆడపిల్లని నీ ఇంటికి తీసుకొచ్చుకున్నావు, నువ్వు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేవి, మంత్రి కూడా చేసినావు, కొద్దిగా సిగ్గుండాలి కదా. నువ్వే అట్ట చేస్తే నీ నియోజకవర్గానికి కార్యకర్తలకు నువ్వేం చెబుతావు? అవునమ్మా, బుద్ధి ఉండొద్దు. ఒక ఆడపిల్లని నీ ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత కట్నం కోసం వరకట్నపు ఏదింపులు ఏది ఇచ్చారంట. ఫస్ట్ టైం మేము హిందువులు అని చెప్పి పెళ్లి చేసుకున్నారంట. మోసం చేసి పెళ్లి చేసుకోవాల్సినంత అవసరం ఏంది? ఫస్టే మేము యేసుప్రభుని నమ్ముకున్నాం, మీ ఇష్టమైతే తీయండి లేకపోతే లేదని చెప్పాలి కదా. నువ్వు ఒక నాయకుడివి కదా. ఇప్పుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి ఏలిన జగన్మోహన్ రెడ్డి కింద ఉండ నాయకుడివి, ఎమ్మెల్యే పదవి కూడా చేసినవు. నువ్వు ప్రజలకు వివరించాల్సింది ఉంటుంది, నీ నుంచి ప్రజలు నేర్చుకోవాల్సింది కూడా ఉంటుంది. మరి నువ్వే ఎంత బుద్ధి తక్కువ పని లుచ్చా పని చేస్తే నువ్వేం చెబుతావని నేను జోగి రమేష్ని అడుగుతున్నా. అలాగేనండి, మనకి ఇది జోగి రమేష్ గారు వ్యవహారం, వాళ్ళ కుమారుడు వ్యవహారం ఎలాగుంటే, సీదిరి అప్పలరాజు గారని మనకి పలాస నియోజకవర్గంలో ఆయన ఒక పేరుగాంచిన ఎమ్మెల్యే. అవును. అయితే వాళ్ళ అబ్బాయి 18 ఏళ్ల కుర్రోడే అనుకుందాం, ఏదో అనుకుందాం, పోనీ అతను ఒక యాక్సిడెంట్ చేసి ఒక ఆయన చనిపోవడానికి కారణమయ్యారు. దానయ్య అని ఒక గొర్రెల కాపరి చనిపోవడానికి కారణమైనప్పుడు దానికి సంబంధించి ఒక సానుభూతి కాదు కదా, ఒక కొంత అమౌంట్ కూడా ఇవ్వకుండా చాలా ఏదో చేశారు. దాని విషయం గురించి మీరేం చెప్తారు? నేను ఫస్ట్ అప్పలరాజు గారిని 2 దవడల దగ్గర కొత్తాల. ఎందుకంటే ఏ రకంగా అంటే సిగ్గు లేకుండా డాక్టర్ అంటే మామూలు విషయం కాదు కదా, దేవుడి తర్వాత డాక్టర్నే నమ్మేది. అవునండి. ఆయన మన ప్రాణం తీసిపోయి ఆయన చేతిలో పెడతాం. ఆయన ఏం చేస్తాడో, మంచి సూది ఎత్తడా, మంచి మాత్ర ఎత్తడా, మన ప్రాణం కాపాడతాడా ఆయన చేతుల్లో ఉంటుంది. అట్లాంటి వృత్తిలో ఉండి నువ్వు పెద్ద హోదాలో కూడా ఉండి నువ్వు కొడుకు తప్పు చేస్తే పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సింది పోనిచ్చి, జీవితాంతం మీ కుటుంబానికి మేము అండగుంటామమ్మా, మీకు ఊడిగం చేసుకుంటామమ్మా, నీ పిల్లలకే కష్టం రానీను, నీకే కష్టం రానీను, నీ కొడుకు ప్రాణం నా కొడుకు తీసిండు కాబట్టి నీకు కొడుకుగా నేను ఉంటానమ్మా అని తండ్రిగా చెప్పాల్సింది. అవును. అప్పలనాయుడు గారు ఆ పని చేయలేదు కదా, ఆ సిగ్గుమాలినోడు. అదే సమయంలోనండి మనకి అదే అప్పలరాజు గారు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఎంత దుర్భాషలాడారో మనం చెప్పనవసరం లేదు. అవును. గత ప్రభుత్వం ఉన్నప్పుడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిండు. కర్మ ఎవరిని వదలదు. ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం చేసింది ఏం లేదు, వీళ్ళ చేతులారా వీళ్ళే తండ్రి కొడుకు చేసుకుంది. కొడుకు తప్పు చేస్తే ఆ తప్పుకి మరో తప్పు జోడించి తండ్రి కూడా చేసిండు. కొడుకేమో మరో ప్రాణం తీస్తాడు, ఈయనేమో అభోశుభం ఎరగని అన్యం పుణ్యం ఎరగని ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ నేరం కొడుకు చేసిన నేరాన్ని ఇంకొక తల్లి కన్నా కొడుకు పైన వేసిండు. అప్పుడు తండ్రి కొడుకుని ఏం చెయ్యాలా? ఎంత సిగ్గుమాలిన పని. మరి ఈయన ఎమ్మెల్యేగా చేసిండంట, ఈయన డాక్టర్ వృత్తిలో ఉన్నాడంట. మరి ఈయన ఏం చెబుతాడు? అసలు ఈ వైసీపీ నాయకులు ఏంది ఎట్టపాడైనరు? కొద్దిగా బుద్ధి ఉందా వాళ్ళ నాయకుడు చెప్పాలి కదా. నాయకుడు ఏం చెప్పటం లేదు. నాయకుడు కూడా అదే బుద్ధి తక్కువ కూత కూర్చుండు. అసలు జగనన్న మాటలు వింటే గజని అనిపిస్తుంది అనమాట. గజని సినిమా వచ్చింది ఒకసారి, నిమిషానికి ఏం మాట్లాడుతాడో కూడా తెలియదు. మనకి పెడ నియోజకవర్గానికి సంబంధించి కూడా మనకి పేరు నాని గారు, వాళ్ళ అబ్బాయి కూడా అనేక భూదందాల్లో భాగస్వామ్యుడిగా ఉన్నాడు. ఇంకా సెటిల్మెంట్లు దందాల్లో ఇంకా మరి అధికార దాహమో లేకపోతే అధికారం ఉందని రెచ్చిపోవటమో తెలియదు, కానీ అతను కూడా అంటే ఈ వైసీపీ నాయకుల వారసత్వాలు లేదా వారసులు వాళ్ళు ఎందుకు ఈ విధమైన కార్యక్రమాల్లో ఎక్కువగా ఉంటున్నారు? తిని తెగబలిసి ప్రజల సొమ్ము బలుపు ఎక్కువై కళ్ళ కావరం దిగి మద మత్సరం తోటి ఏం చేసేది తెలియట్లేదు. తండ్రులకు ఏం తెలియట్లేదు, కొడుకులకు కూడా ఏం తెలియలేకపోయింది. అవునండి. దీనికి ఒక శాస్త్రం ఉంది, తల్లి చేలో మేస్తే దూడ గట్టిన మెద్దా అని. అదిగా ఆ తీరులే ఉంది వైసీపీ నాయకుల కథ. ఇప్పుడు ఆయన పేర్లి నాని గారు మంచివాడు అయితే కొడుకు మంచి బాట నడిచేవాడే, ఆయనే మంచి బాట నడవలేదు. కొడుకు ఎట్ట నడతాడు? ఈయన భూదందాలు చేయక పోలీసు వారి మీద ఎట్ట నోరు ఇష్టానుసారంగా బారేసుకుండు, ఏ రకంగా మాట్లాడిండు. అందుకని వైసీపీ నాయకులకి మరి పిచ్చి పట్టిందా, లేకపోతే ఆ నాయకులకి నాయకత్వం వధించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి చెప్పకనా
ఆయనే గజన్యాయంగా ఆయన ఏం చెబుతాడు, ఆయనే నీతి తప్పిన పాలన చేస్తాడు. ఆయన కింద ఉన్న లీడర్లు కూడా అదే పాటలో ఉన్నారు, ఆ లీడర్ల కొడుకులు కూడా అదే పాటలో ఉన్నారు. ఇంకెట్టాటోళ్ళు ఏపీ ప్రజలను బాగు పెడతారంట. ఈ వైసీపీ నాయకులు అనుకుంటున్నాం కదా మనం, ఈ పేరు నాని కానీ, సీదిరి అప్పలరాజు కానీ, లేకపోతే జోగి రమేష్ కానీ, వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే ప్రజలు సేవ చేయడానికే అధికారంలోకి వచ్చారు. ఎమ్మెల్యే పదవి ప్రజలు ఇచ్చారు. అయితే ప్రజలకు సేవ చేయటం మానేసి, లేదా వాళ్ళ కుమారులు చేసే తప్పుల్ని దండించడం మానేసి వాళ్ళని సమర్థించుకుంటూ వెళ్ళటం, అంటే ఒక సంఘ విద్రోహులుగా వాళ్ళు సమాజంలో తిరగటం మీకు ఎలా కనిపిస్తుంది? వాళ్ళే నేర్పిస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు కదా మంచి పిల్లలకి సాంప్రదాయం బుద్ధి అని నేర్పాల్సింది. వాళ్ళే చెడు మార్గం ఎన్నుకుంటున్నారు, వాళ్ళే వాళ్ళ పిల్లలకి చెడు మార్గం చూపిస్తున్నారు. చేసిన తప్పులు కూడా కప్పిపుచ్చుతున్నారు. అంటే వీళ్ళెంత కిరాతకులు, వీళ్ళకి పుట్టిన పిల్లలు ఎంత కిరాతకులు. వీళ్ళ మన ఏపీ ప్రజలను బాగు పెట్టేది వీళ్ళంట. మళ్ళా 29లో వచ్చి ప్రజలను కాపాడతారంట చెబుతారు. అందుకని ఇట్టాటి దుర్మార్గమైన పాలన ఏపీ ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు. 29లో కాదు కదా, ఇంకా జీవితంలో రాదు వైఎస్ఆర్ పార్టీ. ఇది రాసి పెట్టుకోవటమే. పిచ్చి కళలు కూడా కానొద్దని నేను కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. ఇదండి వైసీపీ నాయకుల కుమారులు వాళ్ళు చేసే భూదందాలు, లేకపోతే సెటిల్మెంట్లు, ఈ కేసుల విషయాల్లో రకరకాలుగా ఉన్నారు కదా, వారి గురించి చక్కగా వివరించారు మన మధ్య ఉన్న కళ్యాణ్ గారు. నమస్కారం అండి. నమస్కారం.